హలో అండి, నమస్తే అందరికీ. ఇవన్నీ చూసారా, నేను ఇట్లా బకెట్ నిండిన తర్వాత ఎక్కువగా ఉన్నప్పుడు గిన్నెల్లో కూడా ఇట్లానే ఉంచుకుంటానండి ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ అనేది. ఇప్పుడు నేను పుల్ల మజ్జిగ కూరలు మిగిలిన వేస్తాను అని చెప్పాను కదా. అరటి పండ్లు ఎక్కువ మాకు రోజు దేవుడు కాడ పెడతాము. ఆ పండు తొక్కలాగా ఉంటే ఒక్కొక్కసారి ఇలా వేస్తాను, ఒక్కొక్కసారి ఏమో కట్ చేసి ముక్కలు చేసేస్తాను. ఇట్లాగా నేను బకెట్కి వేసుకుంటా రోజు. అయితే ఈరోజు మీకు చూపించడానికి ఇలా గిన్నెల్లో పెట్టుకున్నానండి. ఇదిగండి, దేవుడి కాడ దీపారాధన చేసినప్పుడు మాకు ఆ కుందులు గడిగేటప్పుడు ఇట్లా ఆయిల్ కింద దాంట్లో వస్తుంది ప్లేట్లోకి. అది కూడా నేను ఇట్లా గిన్నెల్లోకి బకెట్లోకి పోసుకుంటా. ఇప్పుడైతే నేను గిన్నెల్లో ఇలానే ఉంచుకొని మీకు చూపిద్దాము అని చెప్పి, కొంతమంది బకెట్లు మాకు ఇంట్లో పెట్టుకోవడానికి వల్ల కాదు అని అంటున్నారు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా గిన్నెలో పెట్టేసుకొని బకెట్ బయట పెట్టుకొని ఒక గిన్నె, టీ పెట్టిన గిన్నె ఇదేమో మజ్జిగ చేసుకున్న గిన్నె, ఇది మజ్జిగది పాలు కాబట్టి తోడేసుకుంటాం కదా ఆ గిన్నె, ఇది దోసపిండి గిన్నె. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇట్లాగా బకెట్లు బయట పెట్టుకోండి. ఇంట్లో మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటుంది, మాకు చిన్న వంటగది వచ్చింది చాలదు, ఇరుగ్గా ఉంటుంది, స్మెల్ వస్తుందని కొంతమంది అట్లా అంటారు కదా. స్మెల్ వస్తుంది అనుకుంటే బెల్లం వేసేయండి కొద్దిగా. ఇదిగండి, ఇట్లా నేను బెల్లం నలగొట్టి కవర్ కొద్దిగా అంటుకొని ఉంటే కవర్ కూడా అందులోకి వేసాను. అయితే ఇదేం చేశానంటే దోసపిండి అండి, ఇది దోసపిండి ఉంది, కొంచెం మిగిలిపోతే పుల్లగా ఉంటే అది వేసాను ఆ గిన్నెలోకే. ఇప్పుడు ఇది అరటికాయ తొక్కలు, కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు, టీ పొడి, టీ పెట్టుకున్నాక అడుగున ఉంటుంది కదండి, నేను అంతే వేసేస్తానండి. కడగరా మీరు అన్నారు, నేను కడగనండి. ఇంకా ఆ గిన్నెలో ఒకవేళ టీ పెట్టాను అనుకోండి, ఆ పొడి కొంచెం నీళ్లు పోసి తొలిపేసి ఒకదానికి పోస్తా. లేదు ఈ గిన్నెలోనే పెట్టుకొని ఈ గిన్నెలోకి కొంచెం నీళ్ళు వేసి పెట్టుకుంటే ఈ తొక్కలు ఉంటాయి కదా, ఉల్లిపొట్టు తొక్కలు, కూరగాయల తొక్కలు, కరివేపాకు, ఏనెలతో సహా నేను వేసేస్తానండి. ఇదిగండి, ఇదిగండి కనిపిస్తుందా? ఇట్లా ప్రతిదీ మిరపతొల్లలు కానీ ఉల్లిపాయ పొట్లు అన్నీ వేసేస్తా. ఇదేంటంటే టీ పెట్టుకున్న తర్వాత ఈ గిన్నెలో మజ్జిగ గిన్నె, ఈ రెండు మజ్జిగ గిన్నెలు. అయితే దీంట్లో క్యారెట్, బీట్రూట్ పీల్ తీసుకుంటే దీంట్లో వేసానండి. జ్యూస్ చేసుకొని తాగుదాంలేనంటే దానికి పీల్ తీసేసి ఇట్లా దీంట్లో పడేసాను. అయితే దీనిలో కాస్త మజ్జిగ ఉన్నాయి, ఆ మజ్జిగలోనే ఇది వేసేసా. ఈ మజ్జిగలోనే కొంచెం పొద్దున బియ్యం కడిగాను ఈరోజు. ఇట్లా ఆ బియ్యం కడిగిన నీళ్ళు కొన్ని పోసాను, ఒక ట్రిప్ ఇవి మజ్జిగ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు నేను ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది కొన్ని పడేస్తున్నారు. మొన్న వీడియోలో కూడా చెప్పాను కదా, నేను కూరలు కూడా వేస్తానండి అని. ఇది కొంచెం పచ్చడి మిగిలింది, మళ్ళీ పప్పులుసు కొద్దిగా మిగిలితే అది కూడా వేసేసానండి. ఇదంతా నేను చెప్తుంటా కదా, కూరలు వేస్తాను, ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ పడతాయి, మనకి టమాటాలు పడుతున్నాయి, తాలింపు గింజలు అన్నీ, ఆయిల్ అన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మన మొక్కలకి ఎంతో బలమైన ఆహారం అన్నమాట. మనం ఎంత బలమైన తిండి తింటున్నామో మొక్కలకు కూడా, మొక్కలకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఇందులోనే ఉంటాయండి. ఇప్పుడు ఉల్లిపొట్టులో మనకి సల్ఫరు, పుల్లటి మజ్జిగ, పుల్లటి దోసపిండిలో మినపప్పు, బియ్యం బాగా ఫర్మెంటెడ్ అయిపోతేనే కదా పులుపు వచ్చేది. అట్లాగా మనం తిన్న ఫ్రూట్స్ ఏదైనా తొక్కలు కానీ, ఇట్లాగా పీల్ తీసుకున్నవి కానీ, పొటాటో పీల్ కానీ, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ కూడా మనం ఇట్లా వేసుకొని, అంటే మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా తింటాం కదండి. మనం తిన్నయ్యే కదా ఇప్పుడు మన మొక్కలకి ఇచ్చేది. ఇది దీనిలో నేను ఇది కావాలని అట్టి పెట్టాను. ఇప్పుడు దేనికంటే దానిమ్మ చెట్లు బాగా పూతల మీద ఉన్నాయి, కాయలు ఉన్నాయి, చూపిస్తాను ఇప్పుడు పైకి వెళ్ళి. ఆ పూతల మీద ఉన్నప్పుడు ఏంటంటే మనము పొటాషియం ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు పూత వచ్చే దశ, ఇప్పుడు ఇచ్చేస్తే ఇంకా అది కాయగా మారిపోయిద్ది. పూత రాలకుండా ఆకులు కూడా మంచిగా ఫ్రెష్గా బాగుంటాయండి.
అయితే ఇప్పుడు బెల్లం వేసానండి. ఇందులో కొంచెం బెల్లం మంచిది మన మొక్కలకి, వానపాములకు కానీ మట్టి గుల్లబారటానికి పులుపు పదార్థాలు బాగా ఉపయోగపడతాయండి. ఇవన్నీ కూడా నాకు 3 రోజుల నుంచి నేను దాచిపెట్టి పక్కన మీకు ఇట్లా గిన్నెల్లో కూడా చూపిద్దాము. బకెట్కి పోయొచ్చు, కానీ నేను బకెట్ పక్కన పెట్టుకొని గిన్నెల్లో చూపిస్తున్నానండి. మీకు కూర కూడా వేసేస్తున్నాను. ఇదిగండి, ఇదిగండి, ఏముండదు ఇందులో. మనం మిగిలింది బకెట్కి వేసుకోవటమేనండి. ఇప్పుడు కొంతమంది మేము కూడా మీలాగే కిచెన్ వేస్ట్ ఇస్తున్నాము, కిచెన్ వేస్ట్ ద్వారానే మాకు బాగుంటున్నాయి మొక్కలు, కూరగాయలు బాగా పండించుకుంటున్నామని కామెంట్లో రాస్తున్నారు. అదేనండి నేను అడిగేది. అందుకే కామెంట్ రాస్తే మీరు ఎలా చేస్తున్నారు అనేది కామెంట్ రాస్తే అది ఇంకొకరికి ఉపయోగపడుద్ది. దాని నుంచి మీరు చెప్పింది నేను వీడియోలో ఇట్లా చెప్తుంటాను అన్నమాట. మీరు చెప్పలేరు కదా అందరికీ, నా ద్వారా అయితే అందరికీ వెళ్ళిపోద్ది. అంటే మన వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ అనేది వెళ్ళిపోద్ది. మీరు కూడా ఎట్లా చేస్తున్నారు అనేది కామెంట్ రాయండి. ఓకే, వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. కొత్త వాళ్ళు అయితే బరువుగా ఉంది ఇది, మళ్ళీ పోస్తాను. కొత్త వాళ్ళు కనుక అయితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా చేయమని లేదండి. మామూలుగా ఊరికే చూస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కిచెన్ వేస్ట్లో వచ్చే ఇది చూసి మీరు అబ్బా ఇంత చెయ్యాలా, ఎవరు చేస్తారులే ఇంత, మేము అవన్నీ చేయలేము, మాకు పేడ దొరికిద్ది, మేము పేడ తీసుకొచ్చుకొని వేసుకుంటాంలే అని అన్నవాళ్ళు పేడ తెచ్చుకోండి. కానీ ఇలాంటివి కూడా ఆ పేడ వేస్తే ఒకరోజు వేస్తారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు తెచ్చేసుకుంటారు, కొంచెం పేడకడ్లు నైలు దెబ్బలు ఎత్తుతారు కాబట్టి ఇప్పుడు దొరికిద్ది. అయితే నిల్వ ఉంచుకొని వాడుకునే వాళ్ళు తెచ్చి పెట్టుకొని వాడుకోండి. కానీ ఇవి కూడా మనం అదనంగా మనం వాటర్ రోజువారీగా ఎట్లా ఇస్తామో ఇప్పుడు ఇది ఓ బకెట్ 1/2 బకెట్ అనుకోండి. నేనేం చెప్తానంటే కొద్దిగా మొక్కలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు 2 రోజులకి ఇట్లా వచ్చింది అనుకోండి, ఇదే 10 బకెట్లకు మనం తయారు చేసుకోవచ్చు. ఎట్లాగంటే ఒక్కొక్క మగ్గు తీసి, ఇది 10 లీటర్లు బకెట్, ఇది ఒక్కొక్క మగ్గు తీసుకొని ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకుంటే 9 లీటర్ల నీళ్ళు తీసుకొని ఇది ఒక మగ్గు పోసేసుకొని తొక్కలతో సహా ఒక దాంట్లో ఒక తొక్క పడిద్ది, ఒక కుండీలోకి ఇంకొక రకమైన తొక్క పడిద్ది. అప్పుడు దానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఆ మట్టి పైన మనం తొక్కలతో వేసేస్తే తొక్క కూడా ఎండిపోయి కంపోస్ట్ అవుతుంటుంది. అదే నేను చెప్తుంటాను కదా, ఇట్లా చూసుకొని మీరు ఈ లిక్విడ్ కూడా పడేయకుండా పేడెరువు దొరికిన వాళ్ళు ఇది కూడా చేయొచ్చు, తప్పేం లేదు. ఎక్కువ వాటికి బలం ఎక్కువైద్దని లేదు, ఇంకా బాగుంటాయి మొక్కలు అట్లా చేసుకుంటే. ఇది పోసి నేను పైకి తీసుకెళ్తానండి, పైన ఇచ్చేటప్పుడు చూపిస్తా. ఇదిగండి దానిమ్మ మొక్కలు, ఇవన్నీ మావి సీడ్స్ తోటి వేసుకున్నాయేనండి. ఇక్కడ 4 ఉన్నాయి, అటు పక్కన ఒక 2 మొక్కలు ఉన్నాయి, అవి కూడా సీడ్స్ తోటే మొన్న ఈ మధ్య నాటాను, వేరే చోట పడి మొలిస్తే. అయితే మనం తిని పడేస్తాం కదండి, ఆ కాయలు విత్తనాలు ఉండి మనకి మొలకలు వస్తే మంచిగా ఏపుగా పెరుగుతుంది అంటే కనుక ఉంచేసేయండి. ఇది ఈ మధ్య నాటుకున్నది. అంతకుముందు ఒక టబ్లో ఇక్కడది చనిపోయింది, వర్షాలప్పుడు నీళ్ళు ఎక్కువైపోయి పోతే అది తీసేసా. ఇప్పుడు ఇవన్నీ 2 సంవత్సరాల నుంచి ఉన్న మొక్కలు. ఇదిగోండి పూతలు వస్తున్నాయి, ఇదిగోండి ఇట్లా పురుగు, ఇది కనిపిస్తుందా, ఈ బొచ్చు పురుగుల టైప్లో అదొక రకంగా ఉంటున్నాయి. ఇదిగండి పూతలు ఇక్కడ కూడా. ఇదిగండి ఇంకా దీనికి ఇప్పుడు బలం వేయాలి. మన అంతకుముందు కిచెన్ వేస్ట్ పోసినప్పుడు మళ్ళీ అప్పుడు ఇచ్చాను, ఇది మళ్ళీ ఇస్తున్నా. కొంచెం ఎమ్మటెమ్మటే ఇవ్వాలి. మనకేందంటే మట్టి కొద్దిగా ఉంటుంది, బ్లాక్ టబ్బుల్లోనే పెంచుకుంటున్నాం కాబట్టి మనం 4 రోజులకు 3 రోజులకి ఏదో ఒకటి లిక్విడ్ అయితే ఇవ్వాలండి, కిచెన్ వేస్ట్ లిక్విడ్. ఇప్పుడు నేను ఇంకా పూతలు రావాలి, వచ్చిన పూత నిలబడాలి అని అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇందులో నేను ఇప్పుడు చూపించా కదా అన్ని రకాలు. అరటిపండులో పొటాషియం ఎక్కువ ఉంటుంది, పూతలు రావడానికి
పూత నిలబడటానికి బాగా ఉపయోగపడుద్ది. ఉల్లి పొట్టు ఉంది, సల్ఫర్ బాగా వస్తుంది. మనం బీట్రూటు అవి క్యారెట్ పీల్స్ వేసాం కదా, అందులో మెగ్నీషియము మనకి ఒంటికి ఎంత బాగుంటుందో, విటమిన్స్ అన్నీ అందులో ఉంటాయి కదా. మనకి ఆ జ్యూస్ తాగమని చెప్తున్నారు కదా, అట్లాగే ఇప్పుడు మన మొక్కలకి కూడా జ్యూస్ లాగా ఇచ్చేద్దాము. ఇన్ని రకాలు పోషకాలు పుల్లటి మజ్జిగలో మంచి మైక్రోవేవ్ యాక్టివేట్ అయ్యే మట్టి మంచిగా గుల్లబారేదానికి పుల్ల మజ్జిగలో మంచి మట్టి గుల్లబారటానికి బాగా ఉపయోగపడుద్ది. పులిసిపోయిన దోసపిండి వేసాను, అది కూడా మంచిగా ఉపయోగపడుద్ది మన మొక్కలకి మట్టికి. ఇంత ఒక్కరో మట్టిలోనే ఇంతంత కాయలు వస్తున్నాయి కదా. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ అసలు మట్టి ఏమన్నా ఉందా? సగం కూడా లేదు. ఇదిగండి చూడండి. ఇక ఇది కొత్త మొక్క కదా, ఇప్పుడు పూతలు పిందెలు వస్తుందో రాదో చూడాలి. ఇప్పుడు వస్తే వచ్చినట్లు, లేకపోతే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇది రాగానే మీకు చూపిస్తాను. ఇదేమో మొన్నంతా కటింగ్లు చేసేసాను, మొత్తం అసలు బోడిగుండు చేసినట్టు చేసేసాను. అయితే మొత్తం మళ్ళీ చిగురులు వస్తున్నాయి. ఇలాంటి పోషకాలు మనం ఇప్పుడు అందిస్తే ఇంకా మొక్కకి బాగుంటుందండి. ఇదిగా ఉన్నాయి. ఇట్లా ఏదన్నా చివర్లు ఎండిపోయిన కొమ్మలు కానీ ఏమన్నా ఉంటే తీసేసుకోవటము. దీనికి ఇదంతా రాలిపోయింది, మళ్ళీ చిగురులు వస్తుంది, కొత్త చిగురు వస్తుంది. చివర్లంతా తీసేసుకోవాలి, ఎండిపోయిన పుల్లలు మాత్రం తీసేయండి. ఇట్లాగా ఇవన్నీ ఇట్లా దీనికి నేను 60 బకెట్ తెచ్చా కదా, కాసిన నీళ్ళు కలిపి పోసాను. ఇంకా కాసిన నిండుగా పోస్తుంది. ఇప్పుడు 2 బకెట్లు అయినాయి. ఎందుకంటే బాగా పవర్ఫుల్గా ఉంటుందండి. బాగా ఫర్మెంటెడ్ అయింది కదా, 3-4 రోజుల నుంచి అయినట్టుంది. మీకు ఇప్పుడు ఈ ముక్కలతో పాటే నేను వేసేస్తున్నాను. చూడండి, ఈ దానిమ్మ మొక్కలకు పోసిన తర్వాత అక్కడ నిమ్మ ఇవి ఉన్నాయి కదా, వాటికి కూడా ఇస్తాను. మనకి తెలుసుద్ది, తెలుసుకోవాలి కూడా. ఇప్పుడు మన ఇంట్లో మనం తిన్నవి ఏం తిన్నాము, అందులో ఏమున్నాయి, ఏ మొక్కకైతే ఈరోజు ఈ లిక్విడ్ సరిపోయిద్ది అనేది ఆలోచించుకోండి. అప్పుడు మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఈ పీల్స్ పడ్డాయి, ఈ అరటికాయ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు పడ్డాయి కదా, దీనికి ఉపయోగపడేది కదా అని చెప్పి మీరు గ్రహించుకోండి. చూస్తూ ఉంటే మనం రోజువారీగా నేను కిచెన్ వేస్ట్ మీదనే ఎక్కువ వీడియోలు చేస్తున్నాను కదా, దీన్ని మీరు ఫుల్ వీడియో చూసుకుంటేనే మీకు అర్థమైద్ది. మొక్కలు పెంచే వాళ్ళకి ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, పెంచని వాళ్ళు కొంచెం అట్టా చూస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. ఇది అన్ని సైడ్కి ఇటుకు కూడా ఇస్తున్నానండి. అవకాడో, స్వీట్ లెమను, ఈ ముదిరాకులు తీసేయాలి. ఒక్కొక్క పని ఒక్కో రోజు చేస్తూ ఉన్నాను కదా, కొంచెం ఈ పండు అప్పుడప్పుడు ఆకులు తీసేస్తూ ఉన్నా. ఇది కూడా నిమ్మ, గజ నిమ్మ పెద్దది అవుతుంది. ఇంకా ఈ లిక్విడ్ కనుక ఇచ్చామంటే, ఇదేమో టేబుల్ నిమ్మ అండి. ఇది కూడా కొంచెం కటింగ్లు చేయాలి. ఇక పూతలు మొదలవుతున్నాయి. ఇట్లా పూతల మీద ఉన్నప్పుడు మనము ఇట్లాంటి లిక్విడ్స్ బాగా పనిచేస్తాయండి. పూతలు రాలకుండా మంచిగా పూత నిలబడి. ఇందులో 2 టమాటా మొక్కలు మొలిసినాయండి, నేను అంతే ఉంచేసాను. ఇదిగండి ఇక్కడ ఒకటి, అవి అంతే ఉంచేసాను. ఇక్కడ మట్టికో అడ్డం అయిపోయింది. యాపిల్ మొక్కకి ఇదిగండి ముక్కలు తింటాయి, పడ్డాయి బాగా. ఏ మొక్కకి మనకి తెలిసిద్దిలేండి, దేనికి ఇవ్వాలో దానికి ఇచ్చుకుంటే మనకి మంచిగా. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. స్వీట్ నారింజ ఉంది, దీనికి ఇస్తున్నాను. టమాటా ఉంది ఇందులోనే. ఇది కటింగ్ చేశానండి, కొన్ని కొమ్మలు కట్ చేశాను. ఇదిగో కట్ చేయనివి ఇలా ఉన్నాయి. ఈ తీపి ఆరెంజ్ ఇది కట్ చేసిన తర్వాత ఇదిగండి చిగుర్లు వచ్చింది. కట్ చేసిన కొమ్మలు చిగుర్లు వచ్చినాయి. ఇదిగండి ఇవి కట్ చేయాలి, చూద్దాం అని చెప్పి ఒక రోజు ఇది కత్తెర తీసుకొని ఇటు పని మీద వచ్చి 4 కొమ్మలు కట్ చేశాను. అది బాగా చిగురు వచ్చింది. మిగతావి కూడా తీసేస్తా.
ఇక్కడ అంజీరు కూడా ఇందులోనే పచ్చిమిరప ఉంది. ఇదిగండి, అప్పుడు కాయలు అయిపోయినాయి, మళ్ళీ పూతలు మొదలవుతుంది, చిగుర్లు వచ్చి. ఇప్పుడు దీనికి కూడా ఇస్తే కొద్దిగా మంచిగా ఎదుగుద్ది. ఇంకా కవర్ పడింది, కవర్ తీసేస్తాను. అంజీరుకి ఇచ్చాను, తెలిసిద్ది కదా మనకి. ఇక్కడ ఒక అంజీరు ఉంది, ఈ అంజీరు కూడా కాయలు కాసి అయిపోయి మళ్ళీ కొమ్మలు ఆకులన్నీ పోయినాయి, కాయలతో పాటు మళ్ళీ చిగుర్లు వచ్చినాయి. దీనికి కూడా ఇక్కడ టమోటా మొక్కలు ఉన్నాయి, మిరప మొక్కలు ఉన్నాయి. ఇవ్వండి టమోటాలు చూసారా, చూడండి ఎంత బాగా వస్తున్నాయి. పడి మొలిసినాయి అండి, నేను ఇంక పీకలేదు, ఎక్కడే ఉంచేస్తున్నాను. ఇదిగండి పడి మొలిసి. ఇప్పుడు మిరప పూత మీద ఉన్నప్పుడు కూడా ఈ మజ్జిగ కలిసినాయి కదా, పుల్ల మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు, అయితే వాటికి బాగా పనిచేస్తుంది. మొన్న చిమ్మిన ఆకులు కూడా దీంట్లోకి వేసేసానండి, మిద్దె మీద చిమ్మిన ఆకులు కూడా ఇట్లా వేసేస్తున్నా. ఇక్కడ ఇప్పుడు ఈ మిగిలినవి కాబట్టి సపోటాకి ఇద్దాం. సపోటా చూసారండి, ఈ సంవత్సరం నాకైతే ఎంత ఆనందంగా ఉందో. ఎన్ని కాయలు పడ్డాయోనండి అసలుకి. చిన్ని బుజ్జమ్మ తల్లి. మీరు కూడా అట్టనే పిలుస్తున్నారా మీ మొక్కల్ని? బుజ్జి బంగారాలు, చిన్ని తల్లులు. మీకు ఇప్పుడు ఇస్తున్నాను చూడమ్మా జ్యూసు. తాగు జ్యూస్ బాగా తాగేసేమ్మా. ఇక్కడ దీనికి తెలిసిద్దిలే మనకి. ఇది ఉస్తికాయల చెట్టు అన్నారు కదా, దీనికి కొంచెం పోసేసాను ఇట్లా. ఇప్పుడు 2 రకాలుగా 2 బకెట్లు వచ్చినాయి. కొన్ని మొక్కలకి ఇచ్చేసా, ఒక 10, 11, 12, 13, 14 కుండీలు దాకా వచ్చినాయి అండి 2 బకెట్ల నీళ్ళు. అంటే మనకి చిక్కదనంగా లేకుండా, మరీ ఎక్కువ పలసగా కాకుండా మీడియంగా చేసుకొని ఇచ్చేసాను. చూడండి ఎన్ని కాయలండి అసలుకి. కిచెన్ వేస్ట్ లిక్విడ్, మీరు కూడా ఇట్లానే కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చి మంచిగా కాయలు కాపించుకోండి. కామెంట్లో రాస్తున్నారు నాకు, మేము కూడా అలాగే ఇస్తున్నామండి సుజాత గారు అని చెప్పి చెప్తున్నారు నాకు. నాకు భలే సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే నేను చేసే విధానము ఎవరికి కష్టం కలగకుండా, మనం ఇంట్లో అట్లా గిన్నెల్లో పెట్టుకున్నామా లేకపోతే బకెట్లో పోసుకున్నామా, మీకు ఇంట్లో వీలుంటే బకెట్లో పోసుకోండి, లేదంటే గిన్నెల్లో పోసుకునైనా బయట బకెట్ పెట్టుకొని బకెట్లోకి మొత్తం తెచ్చి మళ్ళీ అవి ఫర్మెంటెడ్ చేసుకొని, ఏదైనా కానివ్వండి 2, 3 రోజులు 4 రోజులైనా ఫర్మెంటెడ్ చేయండి. ఒకవేళ పోసిన తర్వాత ఆ బకెట్ నిండింది, మళ్ళీ మనకి పోయటానికి కుదరలేదు, ఊళ్ళకి వెళ్తున్నాము, ఒకవేళ తర్వాత వచ్చి పోద్దాం అనుకున్న వాళ్ళు అంత బెల్లం గడ్డ వేసేయండి, ఇంకా ఇబ్బంది లేదండి. అప్పుడు మనం ఇంకా ఫర్మెంటెడ్ అయ్యిద్ది. అప్పుడు ఇంకా మనం వేసిన ముక్కలు బాగా. ఇది ఈరోజు పొద్దున వేసాయి అరటికాయ తొక్కు. ఇదేంటంటే మనకి ఇట్లా మట్టిలో పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇందులో కూడా టమాటా మొక్క పడి మొలిసింది. కొన్ని అయితే ఇదిగండి మొన్న అట్లా వేసినవి ఉంటాయి కదా, అవి కొంచెం త్వరగా కుళ్ళిపోతాయి. అట్లా ఇంకా తొందరగా కుళ్ళాలి అనుకుంటే, మనం కుళ్ళినాక పోద్దాంలే అనుకుంటే 4 రోజులు 5 రోజులు ఆపుకుంటే మనకు అది బాగా చీకిపోయిద్ది, మెత్తగా అయిపోద్ది. మనం ఇంకా చేయి పెట్టి పిసుక్కున్నా కూడా ఏం కాదండి, ఇట్లా మట్టేసి వేసుకుంటే సరిపోద్ది. అంటే ఒక 5-6 రోజులు ఉంచుకున్నా ఇబ్బంది ఏం లేదు. మీకు స్మెల్ వస్తుంది అనుకుంటే కొద్దిగా బెల్లం గడ్డేసేయండి, బయట పెట్టుకోండి, లేదా పైకి తీసుకొచ్చి పెట్టుకొని ఒక టబ్బుకు పోసేసేయండి. పైన ఏమైందంటే ఓపెన్గా ఉంటుంది కాబట్టి గాలి అటాన కొంచెం వాసన లేకుండా పోయిద్ది. లేదు మేము ఇంకా 2 రోజులకి పోసేస్తాము అని అంటే ఆ 2 రోజులకు కూడా 2-3 బకెట్లు తయారు చేసుకొని ఉన్న మొక్కలకి కొన్నిటికి ఇచ్చుకొని అట్లా చేయండి. ఇప్పుడు నేను కొన్నిటికి ఒక రోజు, కొన్నిటికి ఒక రోజు ఇస్తున్నాను కదా, అట్లాగనమాట. ఓకే అండి, ఇంక వీడియో నచ్చితే మీరు లైక్ చేయటం,
షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం ఇవన్నీ మీకు మిగిలి ఉన్నాయి. నేను చూపిస్తా చెప్తా ఉంటాను. మీరు ఇలా ఫాలో అయ్యి మొక్కలను పెంచుకోండి. ఓకే అండి, బాయ్ అండి. పూలు చూసారా, భలే ఉంటుందండి కలర్ అయితే అసలుకి. మంచి రాణి పింకు, ఎంత ఆనందం అండి అసలుకి. భలే కడుపు నిండిపోద్ది ఇట్లాంటివి చూస్తుంటే. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.